రోజాది విమర్శించే స్థాయి కూడా కాదు, చంద్రబాబుని విమర్శించే స్థాయి కూడా కాదు రోజా. ఎందుకోసం అంటే రోజా నాయకురాలని ఎక్కడ తెలిసిందంటే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నప్పుడే నాయకురాలని తెలిసింది. ఈరోజు రోజే పార్టీ మారి చంద్రబాబు నాయుడిని విమర్శించేంత స్థాయి అంటే రోజా కూడా ఏం చెప్తుంది అక్కడ ప్రెస్ మీట్లో, ఏ ఎండకి ఆ గొడుగు ఎత్తుతాడు చంద్రబాబు నాయుడు అంటుంది. రోజా చేసిన పరిస్థితి ఏంటి, అసలు నాయకురాలకి ఎక్కడ ఎదిగింది? టీడీపీ నుంచి వైఎస్ఆర్కి వెళ్ళి వైఎస్ఆర్లో మాటలు చెప్తుంది. ఈ మాటలన్నీ దేనికోసం అంటే రేపు సీటు కోసం. సీట్ ఇవ్వమన్న డౌట్ తోటి, సీట్ ఇవ్వకపోతే వేరే ఆప్షన్ లేదు రోజా కూడా. అది దృష్టిలో పెట్టుకోవాలని రోజాని హెచ్చరిస్తున్నాం. కోడికత్తి కేసులో సీన్ని 5 సంవత్సరాలు జైల్లో మగ్గిపెట్టారు. ఒక దళితుడనే కారణంతో 5 సంవత్సరాలు ఉండిపోయాడు. బయట ప్రపంచంలో మనం చూస్తున్న అనేక మంది మర్డర్ కేసుల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా 3 నెలలు 4 నెలలే జైల్లో ఉంటున్నారు. అది కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని బయటకు వచ్చేయగలరు. ఒక దళితుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవ్వకుండా ఈ కోడికత్తి సీన్ని 5 సంవత్సరాలు జైల్లో పెట్టడం జరిగింది. ఈరోజు బెయిల్ మీదకి వచ్చి బయట తిరిగేస్తారంటే ఎవరు నమ్ముతారు? ఆ తల్లి ఆవేదనలో కూడా అర్థం ఉంది. రేపు ఏదన్నా కొడుక్కి ఏమన్నా ఆనగలిగితే ఒకవేళ ఎవడన్నా చంపేయచ్చు సీన్ని, జగన్మోహన్ రెడ్డి కోసమే కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అమ్మ కూడా అన్నంలో సమంజసం ఉంది.